హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు జేపీస్ బయాలజీ. ఈ వీడియోలో మనం పాలిమరేజ్ చైన్ రియాక్షన్ పీసీఆర్ గురించి తెలుసుకుందాం. ఇందులో మనం ఇంట్రడక్షన్, ప్రిన్సిపల్ అండ్ రియాక్షన్ కాంపోనెంట్స్, పీసీఆర్ సైకిల్ అండ్ పీసీఆర్ అప్లికేషన్స్ గురించి డిస్కస్ చేద్దాం. నెంబర్ 1, ఇంట్రడక్షన్. 1983లో ద పీసీఆర్ వాజ్ ఇన్వెంటెడ్. In 1983, it was invented and postulated the concept of PCR by Kary Mullis. Kary Mullis 1944లో బార్న్ ఇయర్. వెరీ రీసెంట్గా ఇన్ 2019 ఆగస్ట్లో ఇతను డై కావడం జరిగింది. అండ్ ఫర్ హిజ్ ఇన్వెన్షన్ ఇక్కడ చూసినట్లయితే ఇతను 1993లో ఈ రసాయన శాస్త్ర రంగంలో కెమిస్ట్రీలో 1993లో నోబెల్ ప్రైజ్ ఇతనికి రావడం జరిగింది. ఇతను ప్రత్యేకత ఏమంటే బయోటెక్నాలజీ సంస్థలో పనిచేస్తూ అవార్డు తీసుకున్న వ్యక్తుల్లో క్యారీ ముల్లిస్ ఒక ఏకైక వ్యక్తి అని చెప్పేసి చెప్పచ్చు. అంటే ఎవరు కూడా ఇంతవరకు అంటే ఇండిపెండెంట్గా రీసెర్చ్ చేసి తీసుకున్నారు, కానీ ఒక సంస్థలో పనిచేస్తూ నోబెల్ ప్రైజ్ తీసుకున్న వ్యక్తుల్లో ఏకైక వ్యక్తి క్యారీ ముల్లిస్. ఇతను ఎందుకంటే దీని హిస్టరీ చూసినట్లయితే పీసీఆర్ కంటే ముందు థామస్ బ్రాక్ అనే శాస్త్రవేత్త థర్మస్ ఆక్వాటికస్ అనే ఒక బ్యాక్టీరియాని డిస్కవర్ చేయడం జరిగింది. ఎక్కడి నుంచి అంటే హాట్ స్ప్రింగ్స్ ఆఫ్ ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్. ఈ హాట్ స్ప్రింగ్స్ ఆఫ్ ఎల్లో నేషనల్ పార్క్ నుంచి ఒక థర్మోస్టేబుల్ బ్యాక్టీరియాని దాన్ని థర్మస్ ఆక్వాటికస్ అని తర్వాత నేమ్ చేయడం జరిగింది. సో ఈ బ్యాక్టీరియాని ఈ థామస్ బ్రాక్ అనే శాస్త్రవేత్త కనుగొనడం జరిగింది. తర్వాత ఈ మన క్యారీ ముల్లిస్ వర్క్ చేస్తున్న ఈ బయోటెక్నాలజీ సంస్థ చూసినట్లయితే సీటస్ కార్పొరేషన్. ఈ కార్పొరేషన్లో పనిచేస్తున్న సైంటిస్టులు 1985లో థర్మోస్టేబుల్ ట్యాక్ పాలిమరేజ్ ఎంజైమ్ని వేరు చేయడం జరిగింది. ఎక్కడి నుంచి? థర్మస్ ఆక్వాటికస్ బ్యాక్టీరియా నుంచి. సో దీంతో ఆ పీసీఆర్ టెక్నిక్ అనేది మరింత ప్రాచుర్యం పొందింది. ఒక పీసీఆర్లో రెవల్యూషన్ అనేది స్టార్ట్ అయిందని చెప్పచ్చు. సో ఇది 1986లో వెరీ ప్రోటోటైప్ పీసీఆర్ మిషన్. దీన్ని బేబీ బ్లూ అంటారు. పాలిమరేజ్ చైన్ రియాక్షన్ అండ్ ఆల్టర్నేటివ్ టు క్లోనింగ్ అని చెప్పచ్చు. మనం క్లోనింగ్లో ఎలా చేస్తాం? క్లోనింగ్ ఒక జన్యుని, మనకు కావాల్సిన జన్యుని అనేక కాపీలు క్లోనింగ్ ద్వారా చేసుకున్నాం. మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లోనింగ్ వెక్టార్స్లో చూసాం. సో కావాల్సిన ఒక ప్లాస్మిడ్లోకో లేదా ఏదైనా వెక్టార్లోకి మనకు కావాల్సిన డిఎన్ఏని ఇంట్రడ్యూస్ చేసాం. తర్వాత హోస్ట్ సెల్లోకి ఇంట్రడ్యూస్ చేసి ఈ విధంగా మల్టిపుల్ కాపీస్ అనేటివి మనము ప్రొడ్యూస్ చేయడం జరిగింది. దట్ ఈస్ క్లోనింగ్. కానీ ఇక్కడ పీసీఆర్లో ఏం జరుగుతుందంటే సేమ్ మనకు కావాల్సిన డిఎన్ఏనే అనేక కాపీలు ప్రొడ్యూస్ చేస్తాం. ఇట్ కెన్ బి యూజ్డ్ టు డైరెక్ట్లీ యాంప్లిఫై రేర్ స్పెసిఫిక్ డిఎన్ఏ సీక్వెన్స్ ఇన్ ఏ కాంప్లెక్స్ మిక్చర్ వెన్ ఎండ్స్ ఆఫ్ ది సీక్వెన్స్ ఆర్ నోన్. ఎప్పుడైతే మనకు ఇది డిఎన్ఏ సీక్వెన్స్ అనుకుంటే ఇందులో మనం ఏ డిఎన్ఏ యొక్క వాటిని కాపీలు చేయాలనుకుంటున్నాం, వాటి ఎండ్స్ మనకు తెలిసి ఉండాలి. ఎందుకంటే వీటికి ప్రైమర్స్ డిజైన్ చేయాలి కనుక. సో ఇట్లా ఎండ్స్లో నోన్ సీక్వెన్స్ తెలిసిన వాటిని మనం యాంప్లిఫై చేసుకోవచ్చు పీసీఆర్ని ఉపయోగించి. అండ్ సింపుల్గా చెప్పాలంటే ఒక జన్యువును అసంఖ్యాకమైన ప్రతులుగా అంటే అసంఖ్యాకమైన కాపీలుగా మనము డెవలప్ చేయొచ్చు ది పీసీఆర్ సాంకేతికతను వినియోగించి లేదా పీసీఆర్ టెక్నాలజీని ఉపయోగించి ఒక జన్యువుని మనం అనేక కాపీలు ప్రొడ్యూస్ చేయొచ్చు అనమాట. ఈ పీసీఆర్ని ఆటోమేటెడ్ సైక్లర్ సహాయంతో నిర్వహిస్తారు. ఇది ఒక ఆటోమేటెడ్ మిషన్, ఆటోమేటెడ్ సైక్లర్ అంటాం. ఈ ఆటోమేటెడ్ సైక్లర్లు ఏం చేస్తాయంటే మనం కలిపిన ఈ కెమికల్ కాంపోనెంట్స్ని, రసాయనిక మిశ్రమాలని స్వల్ప వ్యవధిలో అంటే అతి తక్కువ కాలంలో అతివేగంగా చల్లపరిచి అతివేగంగా వేడిపరుస్తాయి అనమాట. అతివేగంగా వేడి చేసి మరియు అతివేగంగా చల్లపరచడం జరుగుతుంది ఆ ఆటోమేటెడ్ సైక్లర్స్ అనేటివి. సో ఈ పద్ధతి ద్వారా మనకు ఒక జన్యువుని అనేక కాపీలు ఉత్పత్తి చేస్తుంది పీసీఆర్ అనేది. రియాక్షన్ కాంపోనెంట్స్ ఏముంటాయి చూద్దాం. చర్య మిశ్రమం పీసీఆర్కి మనం వాడుతున్న ఒక రియాక్షన్ కాంపోనెంట్స్ ఏమేమి ఉంటాయి ఆ రియాక్షన్ మిక్చర్లో చూద్దాం. నెంబర్ 1, డిఎన్ఏ టెంప్లేట్ ఉండాలా. డిఎన్ఏ మూసఫలక అంటున్నాం. డిఎన్ఏ టెంప్లేట్ మనం ఏ డిఎన్ఏని అయితే కాపీలు చేయాలనుకుంటున్నామో ఆ డిఎన్ఏ టెంప్లేట్ ఉండాలా. తర్వాత వాటికి సంబంధించిన ప్రైమర్స్ ఉండాలి. ప్రైమర్స్ని మనం డిజైన్ చేసుకుని ప్రైమర్స్ అనేటివి రెడీ చేసి పెట్టుకోవాలి. ప్రైమర్స్ ఉంటాయి ఆ రియాక్షన్ మిక్చర్లో. తర్వాత ఎంజైమ్, ఎనీ పాలిమరేజ్ ఎంజైమ్. ఎస్పెషల్లీ ఇక్కడ పీసీఆర్లో మనం ట్యాక్ పాలిమరేజ్, థర్మోస్టేబుల్ పాలిమరేజ్ని యూజ్ చేస్తారు.
ఇక్కడ ట్యాగ్ పాలిమరేజ్ అని చెప్పొచ్చు. ఇంకా తర్వాత డిఎన్టీపీస్, డియాక్సీ రైబోన్యూక్లియోటైడ్స్ లేదా డియాక్సీ న్యూక్లియోటైడ్ ట్రైపాస్పేట్స్ అనేటివి ఉండాలా. డిఏటీపీ, డీజీటీపీ, డీసీటీపీ, డిటీటీపీ, ఇటు 4 రకాల డిఎన్టీపీస్ అనేటివి ఉండాలి. తర్వాత మెగ్నీషియం అయాన్లు, తర్వాత బఫర్స్. ఇవి మిక్చర్లో ఈ మనకు ఈ ఇక్కడ డిఎన్ఏని స్టేబుల్గా ఉంచడానికి ఒక కెమికల్ అట్మాస్ఫియర్ కలుగజేయడానికి ఈ బఫర్స్ అనేటివి యూజ్ అవుతాయి. ఇక్కడ చూసినట్లయితే ఇది ఒక రియాక్షన్ మిక్చరు, ఒక ట్యూబ్లో అన్ని మిక్స్ చేసి ఉంటాము. టెంప్లెట్ డిఎన్ఏ ఉంది, డీసీటీపీ అంటే డిఎన్టీపీస్ ఉన్నాయి, తర్వాత ప్రైమర్స్ ఉన్నాయి, పాలిమరేజ్ ఎంజైమ్ ఉంది. సో ఈ విధంగా తర్వాత దీంట్లో ఇదంతా కూడా బఫర్ సొల్యూషన్ అనేది ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఈ చర్య మిశ్రమంలో చూసినట్లయితే మనము ఈ టెంప్లెట్ డిఎన్ఏ కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంటుంది, ప్రైమర్స్ కాన్సన్ట్రేషన్ మరియు డిఏటీపీ అంటే డిఎన్టీపీస్ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది, వాటి ఎక్కువ మొత్తంలో తీసుకుంటారనమాట. నెంబర్ 1 డిఎన్ఏ టెంప్లెట్ డిఎన్ఏ మూసఫలక గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ డిఎన్ఏ కంటైనింగ్ రీజన్ టు బి సీక్వెన్స్డ్, అంటే మనం ఏ డిఎన్ఏని అయితే సీక్వెన్స్ అంటే మనం కాపీలు చేయాలనుకుంటున్నామో ఆ డిఎన్ఏని మనం తీసుకుని ఉంటాం. తర్వాత ఆ టార్గెట్ మనం ఏదైతే సైజ్ ఆఫ్ ది టార్గెట్ డిఎన్ఏ టు బి యాంప్లిఫైడ్ ఈజ్ అప్ టు 3 kb ఓన్లీ. అంటే 3 kb సైజ్ డిఎన్ఏ కంటే ఎక్కువ ఉన్న కాపీలని మనం అంటే ఎక్కువ సైజు ఉన్న డిఎన్ఏని మనము కాపీ చేయలేం పీసీఆర్ ద్వారా. ఇక్కడ చూసినట్లయితే ఇది టెంప్లెట్ డిఎన్ఏ అనుకుందాం. తర్వాత ప్రైమర్స్ని ఎలా ఉంటాయి, ఇక్కడ 2 sets ఆఫ్ ప్రైమర్స్ని వాడతారు. తర్వాత ఇవి జనరల్లీ ఆ ప్రైమర్ సైజ్ ఎంత ఉంటుందంటే 20 to 30 న్యూక్లియోటైడ్స్ లాంగ్ ఉంటుంది. ఇవి సింథటికల్లీ ప్రొడ్యూస్ అయినవి ప్రైమర్స్ అనేటివి, కాంప్లిమెంటరీ టు ది 3' ఎండ్స్ ఆఫ్ టార్గెట్ డిఎన్ఏ. ఈ ప్రైమర్స్ ఎప్పుడు కూడా 3' ఎండ్స్ ఆఫ్ టార్గెట్ డిఎన్ఏకి కాంప్లిమెంటరీగా ఉండాలా, బట్ నాట్ కాంప్లిమెంటరీ టు ఈచ్ అదర్ అనమాట. సో ఈ ప్రైమర్స్ రెండు కూడా ఒకదానికొకటి కాంప్లిమెంటరీగా ఉండకూడదు. అలా ఉంటే ఆ మిక్చర్లో అవి ఈ ప్రైమరు బేస్ పేరింగ్ అయ్యి అవి కలిసిపోవడం జరుగుతాయి, మనకు ఫర్దర్ ఎక్స్టెన్షన్ అనేది జరగదు అనమాట. సో కాబట్టి ఈ ప్రైమర్స్ రెండు కూడా ఒకదాంతో ఒకటి కాంప్లిమెంటరీగా ఉండకూడదు మరియు కాంప్లిమెంటరీ టు 3' ఎండ్స్ ఆఫ్ టార్గెట్ డిఎన్ఏ, ఈ 3' ఎండ్స్కి ఇది కాంప్లిమెంటరీగా ఉండాలి ప్రైమర్స్ అనేటివి. తర్వాత ఈ ప్రైమర్స్లో 40 to 60% ఆఫ్ జీసీ కంటెంట్ ఉండేలాగా చూసుకోవాలి, ప్రిఫర్డ్ ఫర్ బెటర్ అన్నీలింగ్. సో అన్నీలింగ్ జరగాలంటే ఆ డిఎన్ఏతో టార్గెట్ లేదా టెంప్లెట్ డిఎన్ఏతో ఆ అన్నీలింగ్ జరగాలి అంటే ఈ 40 to 60% జీసీ కంటెంట్ అనేది బెటర్గా ఉంటుందన్నమాట అందులో ప్రైమర్స్లో. సో ఇంకా తర్వాత ప్రైమర్స్లో ఈ ఇన్వర్టెడ్ రిపీట్స్ అనేటివి ఉండకూడదు, ఇన్వర్టెడ్ రిపీట్ సీక్వెన్సెస్ అనేటివి ఉండకూడదు, టు అవాయిడ్ ఫార్మేషన్ ఆఫ్ ఇంటర్నల్ స్ట్రక్చర్స్. ఇట్లా మనకి ఈ ఇన్వర్టెడ్ సీక్వెన్సెస్ ఇలా ఉంటే ఏం జరుగుతుంది అంటే ఈ విధమైన ఇంటర్నల్ స్ట్రక్చర్స్ అనేటివి ఏర్పడతాయి. ఇక్కడ చూసినట్లయితే 5' ఎండ్లో ఇలా ఉంది, 3' ఎండ్లో ఈ విధంగా ఉంది, ఇది 5' ఎండ్. సో ఇవి ఈ విధంగా ఇట్లాంటి ఒక నిర్మాణాలని ఏర్పరుస్తాయి. చూడండి, ఇవి బేస్ పేరింగ్ అవడంతో పాటు ఇక్కడ కూడా బేస్ పేరింగ్ జరిగి ఈ విధమైన ఒక ఇంటర్నల్ స్ట్రక్చర్స్ అనేటివి ఏర్పడడం జరుగుతుంది. సో దీని ద్వారా మనకు చైన్ ఎలాంగేషన్ అనేది జరగదు. కనుక ఎప్పుడు కూడా ప్రైమర్స్లో ఇన్వర్టెడ్ సీక్వెన్స్ ఉండకూడదు, తర్వాత అవి ఒకదాంతో ఒకటి కాంప్లిమెంటరీగా ఉండకూడదు. తర్వాత ఎంజైమ్ చూస్తాం. ఎంజైమ్ చూసినట్లయితే ట్యాగ్ పాలిమరేజ్ ఆర్ ఎనీ వన్ ఆఫ్ ది న్యాచురల్ లేదా రీకాంబినెంట్ థర్మోస్టేబుల్ పాలిమరేజెస్ని యూజ్ చేస్తారు. ఇక్కడ పీసీఆర్లో బేసిక్గా ట్యాగ్ పాలిమరేజ్ అని యూజ్ చేస్తూ ఉంటారు, కానీ ఇప్పుడు అడ్వాన్స్డ్గా చాలా రీకాంబినెంట్ థర్మోస్టేబుల్ పాలిమరేజెస్ని యూజ్ చేస్తుంటారు. ఉదాహరణకి కేఓడి అనే ఒక కేఓడి పాలిమరేజ్ అనేది యూజ్ చేస్తున్నారు. తర్వాత ఇక్కడ ట్యాగ్ పాలిమరేజ్ అనే ఎనీ వన్ ఆఫ్ న్యాచురల్ అంటే ఇంకా ఎనీ అదర్ న్యాచురల్ థర్మోస్టేబుల్ పాలిమరేజెస్ని యూజ్ చేస్తారు, లేదా ఈ థర్మోస్టేబుల్ పాలిమరేజెస్ని రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ ద్వారా ఉత్పత్తి చేశారు. అలాంటి వాటిని కూడా ఈ ఎంజైమ్స్గా యూజ్ చేస్తూ ఉంటారు. ఈ ఎంజైమ్స్ అనేటివి షుడ్ బి స్టేబుల్ అట్ టెంపరేచర్ అప్ టు 95 degrees Celsius. ఈ ఎంజైమ్స్ అనేటివి సాధారణంగా ప్రోటీన్లు కనుక ఇవి ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ అవి డీనేచర్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఈ థర్మోస్టేబుల్ పాలిమరేజెస్ అనేటివి ఎక్కువ ఉష్ణోగ్రతలకి అవి తట్టుకోగలవు, అధిక ఉష్ణోగ్రతల వద్ద అవి స్థిరంగా ఉండగలవు అనమాట. సో అలాంటి ఎంజైమ్లు మనకు పాలిమరేజ్ చైన్ రియాక్షన్స్కి ఉపయోగకరంగా ఉంటాయి మరియు వాటికి హై ప్రాసెసివిటీ ఉండాలి. ఒకసారి డిఎన్ఏకి అవి ఈ ఎంజైమ్ లోడ్ అయిన తర్వాత ఎక్కువ డిఎన్టీపీస్ని యాడ్ చేస్తూ వెళ్ళాలన్నమాట. సో ఈ విధంగా హై ప్రాసెసివిటీ ఉండాలి. తర్వాత ట్యాగ్ పాలిమరేజ్ హ్యాస్ 5' to 3' ఎగ్జోన్యూక్లియస్ యాక్టివిటీ ఓన్లీ బట్ నో ప్రూఫ్ రీడింగ్ అనమాట. వీటికి
ఈ 5' టు 3' ఎగ్జోన్యూక్లియేజ్ యాక్టివిటీ మాత్రమే ఉంటుంది. తర్వాత 5' టు 3' పాలిమరేజ్ యాక్టివిటీ, తర్వాత ప్రూఫ్ రీడింగ్ యాక్టివిటీ అంటే 3' టు 5' ఎగ్జోన్యూక్లియేజ్ యాక్టివిటీ దీనికి ఉండదన్నమాట టాక్ పాలిమరేజ్ ఎంజైమ్కి. తర్వాత పీసీఆర్ సైకిల్ చూద్దాం, ఏమేమి స్టెప్స్ ఉంటాయి పీసీఆర్లో. ఇందులో ప్రధానంగా 3 దశలు ఉంటాయి. ఇందులో ఈ 3 దశల్ని 30 to 40 టైమ్స్ అనేటివి రిపీటెడ్గా చేస్తారు ఆ 3 స్టెప్స్ని. అలా చేయడం వల్లే ఒక డిఎన్ఏ టెంప్లెట్ అనేది నెంబర్ ఆఫ్ కాపీస్ అనేది మనకు వస్తుంది. అందులో నెంబర్ 1 ఈజ్ డీనాచురేషన్, విశ్వభావీకరణ అంటాం తెలుగులో. ఇది 95 degrees సెంటిగ్రేడ్ వద్ద పర్ఫామ్ చేస్తారు డీనాచురేషన్ అనేది. నెంబర్ 2 అన్నీలింగ్. ఇది అన్నీలింగ్నే ఏమంటే ప్రైమర్ హైబ్రిడైజేషన్ అంటున్నాం. ప్రైమర్ డిఎన్ఏతో టెంప్లెట్ డిఎన్ఏతో అన్నీలింగ్ అవ్వడం అనమాట, అతుక్కోవడం. దాన్నే మనం ప్రైమర్ హైబ్రిడైజేషన్ లేదా అన్నీలింగ్ అంటున్నాం. ఇది 40 to 50 degrees సెంటిగ్రేడ్ వద్ద పెర్ఫామ్ అవుతుందన్నమాట. తర్వాత ఎక్స్టెన్షన్, విస్తరణ అంటే డిఎన్ఏ సింథసిస్ జరగాలి ఇక్కడ. ఆ ప్రైమర్ అనేది డిఎన్ఏ టెంప్లెట్కి అతుక్కున్న తర్వాత అది ఎక్స్టెండ్ అవుతుంది ఎక్స్టెన్షన్లో. అంటే ఇక్కడ 72 degrees సెంటిగ్రేడ్ వద్ద ఈ ఎక్స్టెన్షన్ అనేది జరుగుతుంది. 1 by 1 చూద్దాం. విశ్వభావీకరణ ఫస్ట్ వన్ డీనాచురేషన్. ఇది ఈ దశలో డిఎన్ఏను మనం టెంప్లెట్ డిఎన్ఏను 94 to 98 degrees సెంటిగ్రేడ్ వద్ద ఏం జరుగుతుందంటే ఆ డిఎన్ఏ మధ్యలో ఉన్న హైడ్రోజన్ బంధాలు 2 స్ట్రాండ్స్ మధ్య ఉన్న హైడ్రోజన్ బంధాలు విచ్ఛిన్నమై ఇక్కడ సింగిల్ స్ట్రాండెడ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ అనేటివి ఏర్పడతాయి. ఇలా ఇది టెంప్లెట్ డిఎన్ఏ 94 to 98 degrees సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత గురి చేసినప్పుడు ఈ విధంగా 2 సింగిల్ స్ట్రాండెడ్ డిఎన్ఏ పోచలు ఏర్పడతాయి, హైడ్రోజన్ బంధాలు తొలగిపోయి. తర్వాత అన్నీలింగ్, ప్రైమర్ అన్నీలింగ్ అంటాం, దీన్ని ప్రైమర్ హైబ్రిడైజేషన్ అంటామని చెప్పాం. ఇది 55 to 70 degrees సెంటిగ్రేడ్ వద్ద నిర్వహించబడుతుంది. చర్రా మిశ్రమంలోని ఏకపోచ డిఎన్ఏ ప్రైమర్లు అంటే సింగిల్ స్ట్రాండెడ్ ప్రైమర్లు ఏకపోచ డిఎన్ఏ మూస ఫలకాలకు మధ్య నిర్విరామంగా బంధాలు ఏర్పడడం విడిపోవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇందాక చెప్పాం రియాక్షన్ మిక్చర్లో మన టెంప్లెట్ డిఎన్ఏ కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంటుందని చెప్పాం, ప్రైమర్ల కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. అప్పుడు ఎప్పుడైతే వాటి కాంప్లిమెంటరీ సరైన బంధం ఏర్పడేంత వరకు ఆ ప్రైమర్స్ అనేటివి వీటి దగ్గరికి వస్తూ ఉంటాయి, విడిపోతూ ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే పర్ఫెక్ట్ వాటి మధ్య బాండ్ ఏర్పడిందో అప్పుడు ఏం చేస్తుంది, సరైన ప్రైమర్ ఎతికినప్పుడు ఎక్కువ కాలం అంటే స్టేబుల్ డిఎన్ఏ ప్రైమర్ కాంప్లెక్స్ అనేది ఏర్పడడం జరుగుతుంది. ప్రైమర్స్ యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా డిఎన్ఏ ప్రైమరు కాంప్లెక్స్ అనేది ఏర్పడడం జరుగుతుంది. దీంతో అన్నీలింగ్ దశ పూర్తవుతుంది, రెండో దశ పూర్తయింది. తర్వాత థర్డ్ ఫేజ్ చూసినట్లయితే ఎక్స్టెన్షన్. ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ దశను 68 to 70 degrees సెంటిగ్రేడ్ వద్ద నిర్వహిస్తారు. ఈ ఉష్ణోగ్రతకు పాలిమరేజ్ అంటే ఈ ఉష్ణోగ్రత అనేది ఈ పాలిమరేజ్ ఎంజైమ్కు ఆప్టిమంగా ఉంటుంది, యుక్తతమంగా ఉంటుంది. ఇది చూద్దాం. ఆల్రెడీ మనం ప్రైమర్ అన్నీలింగ్ జరిగింది రెండో ఫేజ్లో. జరిగిన తర్వాత పాలిమరేజ్ ఎంజైమ్ని యాడ్ చేస్తాం. అంటే ప్రైమర్ ఆల్రెడీ యాడ్ చేసి ఉంటాం పాలిమరేజ్ ఎంజైమ్ని. పాలిమరేజ్ ఎంజైమ్ వచ్చి ఇక్కడ ప్రైమర్ దగ్గర అంటిపెట్టుకొని ఈ విధంగా ప్రైమర్స్ని ఎక్స్టెండ్ చేస్తూ వెళ్తుంది. 3' ఎండ్లో ఈ విధంగా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళి టెంప్లెట్ డిఎన్ఏకు కాంప్లిమెంటరీగా ఒక 3' అంటే ఈ ప్రైమర్ యొక్క 3' ఎండ్లో కొత్త నత్రజని క్షారాలను అది బంధించడం ద్వారా కొత్త పోచ డిఎన్ఏ ఏర్పడి ఈ విధంగా డబుల్ స్ట్రాండెడ్ డిఎన్ఏలు అనేటివి ఏర్పడడం జరుగుతుంది. సో ఈ విధంగా ఎక్స్టెన్షన్లో మన టార్గెట్ డిఎన్ఏది ఇక్కడ ఫస్ట్ సైకిల్లో మనకేం జరిగింది, 2 కాపీలు అనేది కావడం జరిగిందనమాట. ఇది పీసీఆర్ సైకిల్లో ఉండే 3 దశలు. ఈ 3 దశలే రిపీటెడ్గా జరగడం ద్వారా మనకు ఒక డిఎన్ఏ కాపీ అనేది ఎక్కువ కాపీలు అనేది ఏర్పడడం జరుగుతుంది. చూద్దాం. ఇది టోటల్గా ఓవరాల్గా ఇంకొక ఇమేజ్లో మనం చూస్తున్నాం. ఇక్కడ ఇది పీసీఆర్ టెంప్లెట్ డిఎన్ఏ ప్రైమర్స్, తర్వాత ఇవి డిఎన్టీపీస్ అనుకుంటే ఇక్కడ డీనాచురేషన్ జరిగింది, 2 విడిపోయినాయి. ప్రైమర్ అన్నీలింగ్ జరిగింది, తర్వాత ఇక్కడ ఎక్స్టెన్షన్ జరిగింది, డిఎన్ఏ సింథసిస్ జరిగింది. ఈ విధంగా ఈ 3 స్టెప్స్ డీనాచురేషన్, అన్నీలింగ్, ఎలాంగేషను రిపీటెడ్గా జరగడం ద్వారా మనకి అనేక కాపీలు ఏర్పడతాయి. ఉదాహరణకి ఇక్కడ చూసినట్లయితే మనకు ఒక సైకిల్ జరిగితే 2 కాపీలు ఏర్పడినాయి. ఇక్కడ ఒక సైకిల్ ఇది కనుక ఇక్కడ 2 కాపీలు ఏర్పడినాయి. 2 సైకిల్ జరిగితే 4 కాపీస్ ఏర్పడతాయి. 3 సైకిల్ జరిగితే 8 కాపీస్. అదేవిధంగా 4 సైకిల్స్ జరిగితే 16, 5 సైకిల్స్ జరిగితే 32, 6 సైకిల్స్ 64. ఆ విధంగా ఇక్కడ మన 2 to the power of ఎన్ని సైకిల్స్ అయితే అన్ని సైకిల్స్. 2 to the power of 1 అంటే ఫస్ట్ సైకిల్ 2 కాపీస్ ఏర్పడతాయి. 2 to the power of 2 అంటే మనకి 2 కాపీస్ అంటే 2 సైకిల్స్ అంటే ఇక్కడ 4 కాపీస్ ఏర్పడడం జరిగింది. సో ఆ విధంగా ఇక్కడ చూసినట్లయితే ఇది చూడండి, టెంప్లెట్ డిఎన్ఏ ఫస్ట్ సైకిల్ 2 కాపీస్, సెకండ్ సైకిల్ ఇక్కడ 4 కాపీస్, థర్డ్ సైకిల్ 8 కాపీస్,
ఫోర్త్ సైకిల్ 16 కాపీస్, ఇది ఫిఫ్త్ సైకిల్లో 32 కాపీస్ వస్తాయి. ఆ విధంగా ఇక్కడ 36 సైకిల్స్కి వచ్చేసరికి 68 బిలియన్ కాపీస్ అనేటివి ఏర్పడడం జరిగింది. 2 to the power ఆఫ్ ఏ సైకిల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 సైకిల్స్ జరిగింది అనుకుంటే ఎన్ని పీసీఆర్ ప్రోడక్ట్స్ ఏర్పడతాయని చెప్పేసి ఎప్పుడైనా అడగచ్చు. మనకి 2 to the power ఆఫ్ 10 వేస్తే మనకి ఆ 10 సైకిల్స్కి ఎన్ని డిఎన్ఏ ఏర్పడినాయి అని చెప్పేసి చెప్పచ్చు అనమాట సులువుగా. సో ఆ విధంగా మనము ఆ డిఎన్ఏని అంటే వాటిని టెంప్లెట్ని లెక్క కట్టచ్చు అనమాట. సో వన్స్ మనకి పీసీఆర్ పూర్తయిన తర్వాత వీటిని ఇలా పూర్తయిన తర్వాత మనకి ఇక్కడ ఈ ఫ్రాగ్మెంట్ మనకు కావాల్సిన డిఎన్ఏ యాంప్లిఫై అయిందా లేదా తెలుసుకోవడానికి ఎలక్ట్రోఫోరసిస్ని యూజ్ చేసి జెల్ రన్ చేయడం జరుగుతుంది. ఎలక్ట్రోఫోరసిస్ రన్ చేయడం ద్వారా మనకి ఈ విధంగా జెల్ ఉంటే ఇక్కడ మార్కర్ డిఎన్ఏని వేస్తారు ఒక వెల్లో. ఇంకో వెల్లో ఏం జరుగుతుందంటే ఇక్కడ మనకు కావాల్సిన శాంపుల్ డిఎన్ఏని వేస్తే ఇక్కడ ఏదో ఒక ప్లేస్లో మనకి బ్యాండ్ రావడం జరుగుతుంది. వస్తే ఇక్కడ యాంప్లిఫై అయినట్టు, లేదంటే యాంప్లిఫై కాలేదని చెప్పేసి చెప్పచ్చు. సో ఆ విధంగా యాంప్లిఫై అయిందా లేదా పీసీఆర్ ప్రోడక్ట్ అనేది తెలుసుకోవడానికి ఈ జెల్ ఎలక్ట్రోఫోరసిస్ని ఉపయోగిస్తారు. తర్వాత అప్లికేషన్స్, పీసీఆర్ అప్లికేషన్స్ ఏమనంటే వీటిని జీనోమ్ మ్యాపింగ్లోను మరి జీన్ ఫంక్షన్ డిటర్మినేషన్లో ఉపయోగిస్తారు. మరియు బయోడైవర్సిటీ స్టడీస్, ఉదాహరణకి ఎవల్యూషన్ స్టడీస్, ఎట్లా ఎవాల్వ్ అయిన ఏ జీవి అంటే ఇక్కడ ఎట్లా జీవులు ఎవాల్వ్ అయ్యాయి అనేది కూడా తెలుసుకోవచ్చు. వీటి ద్వారా బయోడైవర్సిటీ స్టడీస్ తెలుసుకోవచ్చు. అదేవిధంగా డయాగ్నోస్టిక్స్లో ముఖ్యంగా ప్రీనేటల్ టెస్టింగ్ ఆఫ్ జెనెటిక్ డిసీజెస్, మనకి అర్లీగా అంటే బర్త్కు ముందే మనం ఏమైనా జెనెటిక్ డిసీజెస్ ఉన్నాయా లేదా తెలుసుకోవచ్చు. అండ్ అర్లీ డిటెక్షన్ ఆఫ్ క్యాన్సర్ మరియు వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా ఈ పీసీఆర్ను ఉపయోగించి చేస్తారు. అంటే పీసీఆర్లో చాలా రకాలు ఉన్నాయి, అవి మళ్ళీ ఒక్కొక్క రకంని ఒక్కొక్క విధంగా ఉపయోగిస్తారు. ఆ రకాలన్నీ కూడా పీసీఆర్లో వేరియంట్స్ అన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్లో మనం తెలుసుకుందాం. ఇక్కడ డిలీషన్ ఆఫ్ అండ్ డిటెక్షన్ ఆఫ్ డ్రగ్ రెసిస్టెన్స్ జీన్స్, అంటే వ్యాధి నిరోధక అంటే ఏదన్నా ఒక ఔషధం అంటే ఈ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ జీన్స్ లేదా డ్రగ్ రెసిస్టెన్స్ జీన్స్ని ఉన్నాయో లేదా మనం గుర్తించవచ్చు ఈ పీసీఆర్ను ఉపయోగించి. తర్వాత ఫోరెన్సిక్ టెక్నాలజీలో కూడా దీన్ని వాడతారు. ముఖ్యంగా డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ ద్వారా ఈ పేరెంటల్ అంబిగ్విటీ వచ్చినప్పుడు కానీ పేరెంటల్ టెస్టింగ్ ఇలాంటి వాటిలో ఈ పీసీఆర్ని ఉపయోగిస్తూ ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ click on bell button for latest updates from my channel.